హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు మనం గులాబ్ జామ్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ కానీ లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. ఈ గులాబ్ జాములు మనం పాల మీగడతో చేసుకుంటామండి. ఈ పాల మీగడ అనేది మనకి 1 లీటర్ పాలను తీసుకుని సిమ్లో పెట్టి బాగా మరిగించుకోవాలండి. అలా మరిగిన పాలని మనం ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెడితే మార్నింగ్కి మనకి ఇలా చక్కటి మీగడ వస్తుందండి. అలాంటి మీగడిని 1 లీటర్ పాల మీగడిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఆ మీగడికి మనకి మైదా తీసుకోవాలండి. నాకు ఇక్కడ సాల్డ్ మైదా అంటే 1/2 కేజీ మైదా పట్టిందండి. ఉజ్జాయింపుగా 1/2 కేజీ పట్టిందండి. మీగడ బట్టి మనకు అందులో ఉన్న కొంచెం పాలతో మీగడ వచ్చేదాన్ని బట్టి మనకి మైదా అనేది మార్చుకోవాలండి. కొంచెం చిటికెడు సోడా వేసి ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇంకా మళ్ళీ మనం పాలు కానీ ఏది పోయకూడదండి. ఆ మీగడ తడికి మనకి మైదా పిండి సరిపోయేటట్టుగా కలుపుకోవాలండి. మనకి ఇక్కడ లైట్గా మైదా పట్టినా ఇవన్నీ చూసుకుంటూ వేసుకోవాలండి. ఈ విధంగా మనం పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా మనకి మెత్తగా గుల్లగా ఉండాలి పిండి అనేది. మనం ఇలా కలిపిన పిండిని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుని దాన్ని చిన్న చిన్న బాల్స్లా మనకి గులాబ్ జాములు చేసుకుంటాం కదండి, అలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. మనం ఇలా అరిచేతిలో పెట్టి గట్టిగా నొక్కడం వల్ల మనకి పైన వచ్చే క్రాక్స్ రావండి. జనరల్గా గులాబ్ జామ్కి పైన పగుళ్ళు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటాయి మనం ఇలా మసాజ్ చేయడం ద్వారా. ఈ విధంగా మనకి నచ్చిన షేపుల్లో గులాబ్ జాములు అన్నిటిని రెడీ చేసుకోవాలి అండి. నేను ఇక్కడ 1/2 కేజీ మైదాకి నాకు ఇన్ని గులాబ్ జాములు అయినాయండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి పాన్లోకి ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం రెడీ చేసుకున్న గులాబ్ జాములు వేసుకుని వేగనివ్వాలండి. మనం ఇక్కడ ఆయిల్ మీడియం హాట్లో ఉన్నప్పుడు ఈ గులాబ్ జాములు వేసుకోవాలండి. మనం ఇది అంతా కూడా సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. ఈ విధంగా మనకి ఆయిల్లో సరిపడా గులాబ్ జాములు వేసుకుని వేగనివ్వాలండి. చూసారా, మనకు ఒక 2 మినిట్స్కి అది ఎంత బాగా పొంగినాయో, బాల్ కూడా మనకి సైజ్ కూడా డబుల్ సైజ్ అయినాయండి అవి. వాటిని మనం వేసిన వెంటనే కలపకుండా ఇలా అన్నీ కూడా పైకి తేలిన తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి అండి. మనకి ఇవి సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అండి. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చిన తర్వాత మనం నూనె నుంచి తీసేసుకోవాలి అండి. ఇదే విధంగా మనం మిగిలిన జామున్స్ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అండి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. దానికి 1 గ్లాస్ పంచదారకి 1 గ్లాస్ వాటర్ అండి. మనం పంచదార ఎంతైతే వేసుకుంటామో వాటర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ పాకాన్ని మనం సిమ్లో పెట్టి మరగనివ్వాలి. మనకు ఒక్క మరిగిండి అంటే ఇలా మనం 2 వేళ్ళతో పట్టుకుంటే లైట్గా జిగురు వచ్చే వరకు మరగనిస్తే సరిపోతుంది అండి. ఒక పొంగు ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనకి గులాబ్ జామ్ పాకం అనేది చిక్కదనం ఎక్కువైపోతే ఆ జామున్స్ పీల్చివిండి పాకాన్ని. అందుకని మనం పాకం అనేది పల్చగానే ఉండాలి. ఈ విధంగా మనకు ఒక్క మరుగు రాగానే కట్టేసి మనం ఈ గులాబ్ జాములన్నిటిని వేసి 2 గంటలు అలా పక్కన వదిలేస్తే ఆ జామున్లన్నీ పాకం పీల్చుకుని బాగా మెత్తగా అవుతాయండి. మనకి ఇది అచ్చు మనం ప్యాకెట్ గులాబ్ జామ్ పౌడర్ కొనుక్కొని చేసుకుంటే ఎలా ఉంటాయో అంతకన్నా టేస్టీగా ఉంటాయండి. చూసారా, మనం గులాబ్ జాములు అనేది అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎంతో తేలిగ్గా తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి మీరు కూడా ఈ పట్టు డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.